నమస్తే. జూబ్లీ హిల్స్ మరికొద్ది రోజుల్లో బై ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ ఇంకా టికెట్ ఎవరిస్తారనేది ఖరారు చేయలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం టికెట్ ఎవరికి ఇస్తారనేది ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలతో కావచ్చు, నేతలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉండబోతుంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్, ఏ విధంగా జరగబోతా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల గురించి వారు ఏం చెప్తారు అనేది వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా ఉండబోతుంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకవైపు మాగంటి సునీత గారికి ఇచ్చారు, ఇంకా కాంగ్రెస్, బీజేపీ టికెట్లు ఖరారు చేసుకోలేదు. ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు వీళ్ళు టికెట్స్ విషయంలోనే ఆలోచన పరంగా చూడాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ప్రజల్లోకి దూసుకుపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉన్నటువంటి దివంగత మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయాయి. అది కాబట్టే ఇప్పుడు చూడండి, ఈ బై ఎలక్షన్స్లలో మొట్టమొదటిగా ఓవరాల్ తెలంగాణలోనే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఆ ఊర్లలో ఆ విధంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పటి నుండి ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, ప్రజల్లో ఏ విధంగా వెళ్ళినాయి. ఇంతకుముందు జరిగినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ట్రాక్ని చూడండి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బై ట్రాక్ను చూడండి. ప్రజల్లో పథకాలు ఏ విధంగా వెళ్ళాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు వెళ్ళాయా, కాంగ్రెస్కి సంబంధించినటువంటి పథకాలు వెళ్ళాయా? ఈరోజు ధీమాగా బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మేము ఎందుకు మాట్లాడగలుగుతున్నామంటే, గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ప్రజల్లో మా ముందున్నాయి. ఇప్పుడు మనం నించున్నటువంటి ప్రధాన రహదారులతో కూడుకొని రహమత్ నగర్ డివిజన్కి అభివృద్ధి అంటేనే బీఆర్ఎస్ అంటేనే అభివృద్ధి పదం ముందుకు తీసుకెళ్ళినటువంటి గోపీనాథ్ గారు కార్మిక నగర్ ప్రధాన రహదారిలో 320 ఉన్నటువంటి గుడిసెల్ని వారికి జీవనోపాధిగా వారికి గుడిసెల్ని తొలగించి బీరంగూడలో పక్కా ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కమలానగర్కి సంబంధించినటువంటి 2 BHK గవర్నమెంట్ ద్వారా ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్స్ నిర్మించడం జరిగింది. ఈ యొక్క రహమత్ నగర్ డివిజన్లో దళిత్ స్టడీ సర్కిల్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు అనునిత్యం ఇబ్బందులు కలిగే మంచినీటి సమస్య ఎన్నో కాలంగా గత ఏళ్ళుగా మంచినీటి సమస్య ఉండడం జరిగింది. ఆ మంచినీటి సమస్య వెళ్ళాలని చెప్పి 3 MLకి సంబంధించినటువంటి మంచినీటి రిజర్వాయర్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ యొక్క రహమత్ నగర్ డివిజన్లో ఒక 9 ఎకరాల్లో ఖాళీ స్థలం ఉంటే అది వృధాగా పోతుందని చెప్పి ఆలోచించి మాగంటి గోపీనాథ్ గారి హయాంలోనే ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ కావచ్చు, ఈ యొక్క నియోజకవర్గానికి ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి ఆ స్థలాన్ని ఉపయోగపడేలా చేయాలని చెప్పి ఒక 5 ఎకరాలలో ఒక క్రీడా మైదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే ప్రజలకి మేలు జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళలేదని చెప్పి మేము చెప్పగలుగుతున్నాము. మేము చెప్పడం కాకుండా ప్రజల్లో వెళ్తే ప్రజలే చెప్పగలుగుతారు ప్రజల నాడి ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి అన్నది. ఈ ప్రభుత్వంలో వారు ఇచ్చినటువంటి హామీలు అవ్వచ్చు, పథకాలు అవ్వచ్చు, ప్రజల్లో ఏది కూడా జరగలేదు. మేము దాన్ని ఎందుకు ఆలోచించి చెప్తున్నామంటే, ఓన్లీ మాటలకు చెప్పడానికే ఉన్నటువంటి ప్రభుత్వం చేష్టల్లో లేదని చెప్పి చెప్తున్నాము. ఈరోజు ఈ బై ఎలక్షన్స్ మాగంటి దివంగత గోపీనాథ్ గారు అకాల మరణం చెందవల్లనే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఈ బై ఎలక్షన్స్ రావడం జరిగింది. ఈ బై ఎలక్షన్లో మొట్టమొదటగా ప్రభుత్వంలో ఉన్న పార్టీలు కావచ్చు, అది వాళ్ళు అపోజిషన్లో ఉన్న పార్టీలు కావచ్చు, ఏ ఒక్కరు కూడా వారి యొక్క పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థిని వాళ్ళు నిర్ణయించడం వాళ్ళ ఆలోచనలోనే ఉండిపోయారు. ఇంకా వారు ఏ ఆలోచన ఉన్నా కూడా మా పార్టీ తరఫున మా దివంగత మాగంటి గోపీనాథ్ గారి సతీమైన సునీతని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ గారు వారి యొక్క కుటుంబం గురించి ఆలోచించి ఈ నియోజకవర్గానికి మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవల్ని మళ్ళీ గుర్తించాలి, వారు ఇచ్చినటువంటి యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళాలి, వారి యొక్క ఆశయాలను నెరవేర్చాలని చెప్పి కార్యకర్తల ఆలోచనలను తీసుకొని కేసీఆర్ గారు ఈ మాగంటి సునీతకు టికెట్ని ఖరారు చేయడం జరిగింది. ఆ విధంగా మేము ప్రజల్లో దూసుకెళ్తున్నాము. మేము మాగంటి సునీత గారికి టికెట్ ఇవ్వాలని మా ఆలోచనని వాళ్ళు గుర్తుపెట్టుకొని టికెట్ ఇచ్చినందుకు మేము సంతోషంగా ఉన్నాం. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి డెవలప్మెంట్స్ను మా దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో ఉంది కాబట్టి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ
బీఆర్ఎస్కి సంబంధించినటువంటి క్యాడర్ చాలా గట్టిగా ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా ఎలాంటి భయపడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్కి అభ్యర్థి ఎవరికి ఇచ్చిన టికెట్ ఇచ్చినా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో మాగంటి సునీత గారిని గెలిపించి ఈ యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ టికెట్ని మేము బహుమతిగా ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాము. ఒకవైపు అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము. వాళ్ళు ఇప్పటిదాకా చూస్తూ ఉన్న మంత్రులు వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నట్టు కూడా కొన్ని ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. సో ఏంటి అంటే ఎప్పుడు రాలేనటువంటి మంత్రులు ఇప్పుడు దాదాపు ఇదే చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. ఎట్లా ఉంది ఇక్కడ రాజకీయం? మేము అదే అంటున్నాము. ఈ గత ప్రభుత్వంలో ఉన్న అభివృద్ధి చూడండి, ఇప్పుడు చూడండి. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ బై ఎలక్షన్ అన్న వరకే మంత్రుల్లో పర్యటించడం, మంత్రులు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. మరి ఈ మంత్రులకు ఈ 22 నెలలు అవుతుంది ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి వాళ్ళ బాధలు తెలియయా? ఈ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, ఉన్న ఓటర్స్ కావచ్చు, వీళ్ళ మంచి చెడు ఏ రోజు గుర్తించలేకపోయారు. ఈ రోజు ఎలక్షన్ అనగానే ముందుకొచ్చి ఇనాగ్రేషన్స్ అని చెప్పి కోట్లు పెట్టి మేము ఇనాగ్రేషన్ చేస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు నవంబర్లో కావచ్చు, ఏ విధంగా ఈ 2-3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 2-3 నెలల్లోనే నువ్వు ఇన్ని ఇనాగ్రేషన్ చేస్తున్నావు, ఇవి పూర్తి చేసి చూపించగలుగుతావా? ప్రజల్లో ఖాళీ ఏదో మాటకి ఇనాగ్రేషన్ చేసేసి కొబ్బరికాయ కొట్టేసి ఫొటోస్ దిగేసి వెళ్ళిపోతే నీకు ఇవి పూర్తి చేయాల్సిన పనులు మిగిలిపోతాయి కదా. ప్రజలకు కావాల్సింది ఏంటి? అభివృద్ధి. ప్రజలకు కావాల్సింది ఈ యొక్క పథకాలు. ఈ పథకాలను ముందిచ్చి ప్రజల్లోకి వెళ్ళండి. మేము ప్రజల్లో ఉన్నాము. ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉండొచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి పథకాలు ఉండొచ్చు. ఆ విధంగా మేము ఇచ్చాం కాబట్టి ధీమాగా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ఛార్జీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎవరు ఎన్ని ఇనాగ్రేషన్స్ చేసినా ఏం చేసినా ప్రజలు ఆలోచిస్తారు. మాకు ఏం జరిగింది, మాకు ఉపయోగం ఏంటి, ఏ ప్రభుత్వం ద్వారా ఉపయోగం పొందాము, మేము ఎవరి ద్వారా లబ్ధి పొందామనేది మటుకు ప్రతి ఓటర్ కూడా గుర్తిస్తారు. కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అభివృద్ధి పథకాలను చూసుకొని ఇప్పుడున్నటువంటి అభివృద్ధి పథకాలను ప్రజల్లో మేము ముందుంచాం. కాబట్టి మా పార్టీ పరంగా కాకపోయినా కూడా ప్రజల నాడిని తెలుసుకోండి, ప్రజల యొక్క ఆలోచనలు తెలుసుకోండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజల్ని గుర్తించండి. ప్రజలే గుర్తిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ పథకం కూడా మాకు పూర్తిగా సహకరించలేదు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ పార్టీ నుంచి కావచ్చు అభ్యర్థిని ఖరారు చేయలేదు. సో ఏం జరుగుతుందంటే వాళ్ళ సతమతంలోనే ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి మొత్తంలోనే ఒక ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే ఒక హాట్ కేక్ లాగా ఉంది. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ప్రభుత్వంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని, ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదల బీఆర్ఎస్ పార్టీకే ఉంది. ఎందుకంటే సిట్టింగ్ సీటు మేము ఎలాగైనా కూడా మేము చేసినటువంటి పథకాలు ఉన్నాయి కాబట్టి మేము ఆలోచనలో ముందు నుంచే ఉన్నాం. మేము ప్రజల్లోకి ముందే వెళ్ళిపోయాం. ఈ ఇనాగ్రేషన్స్, ఈ ఓపెనింగ్స్ చేయకుండా మరి మీకు అలా అంతటి ఆలోచన, అంతటి సత్తా ఉంటే కనుక ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఆలోచన పక్కన పెట్టి మీ అభ్యర్థిని ప్రకటించండి. మీలో మీకే సతమత లేదు. 10 మంది కొట్లాడుకుంటూనే ఉన్నారు, నాకు టికెట్ అని. ఎవరో ఎక్కడి నుండో, ఏ డివిజన్ నుంచో వస్తారు, ఏ నియోజకవర్గం నుంచో వస్తారు, ఇక్కడ అతనికి అభ్యర్థి అని చెప్పి ప్రకటిస్తున్నారు. మీలో మీకే సతమతగా ఉంది కదా. ఒక అభ్యర్థిని ఇక్కడ కేటాయిస్తే ఆ అభ్యర్థి వల్ల ఇక్కడ మనకి క్యాడర్ పెరుగుతుందా, ఈ అభ్యర్థి వల్ల మనం ఈ స్థానాన్ని గెలిపించుకోగలుగుతామా అనే ఆలోచన మీలోనే సతమతంలో మీరు ఉన్నారు. బీజేపీ కావచ్చు, బీజేపీకి ఆలోచన పరంగా ఆలోచిస్తే ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ వాళ్ళకు బీజేపీకి ప్రజల్లోనే తెలిసిపోతుంది. బీజేపీ ఉండొచ్చు, ఎంఐఎం ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, వాళ్ళ పార్టీ అభ్యర్థినే కేటాయించలేకపోతున్నారు. వాళ్ళ ఆలోచనలే ఇంకా దూరంగా ఉన్నాయి. కాబట్టి మేము ప్రజల్లో ఉన్నాము, అనునిత్యం మేము ప్రజలకు అండగా ఉంటాము, ప్రజలు మాకు అండగా ఉంటున్నారని చెప్పి మా ప్రభుత్వం తరఫున, బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున కేసీఆర్ గారు మాగంటి సునీత గారిని ప్రకటించారు. మేము ప్రజల్లో ముందుగానే పనుల్లో నిమగ్నమైపోయాము. ఈ యొక్క ప్రజల నాడిని మాకు తెలుసు కాబట్టి ఈ స్థానాన్ని తప్పకుండా మేము గెలుచుకుంటాము. కేసీఆర్ గారికి బహుమతిగా ఇస్తాము. మేము ఏంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పుడైతే తప్పే ఉంది. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ కేసు. అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు గెలవాలి కానీ బీఆర్ఎస్ అట్లా గెలవాలని ఏమైనా ఉందా సార్? చేస్తే పని చేసి ఎవరైనా గెలవచ్చు. జనరల్గా ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది అంటారు. స్కోప్ పక్కా ఉంటుంది. అట్లయితే బై ఎలక్షన్లు అంటే ఇప్పుడు పక్క అధికార పార్టీకే చూస్తారు, కానీ అధికార పార్టీ పని కూడా చూస్తారు కదా సార్.
అధికార పార్టీ పనితీరు కూడా చూస్తారు కదా. బ్రహ్మాండంగా చేస్తుంది అధికార పార్టీకి ఏమైంది? బ్రహ్మాండంగా అంటే ఊర్లో వాళ్ళని అడిగినా చెప్తారు, హైదరాబాద్ వాళ్ళని అడిగి. ఇది ఇంకా హైదరాబాద్లో అన్ని జాగాల చూస్తూనే ఉన్నారు, అందరికి తెలిసిన విషయమే. హైడ్రా అని, లేకపోతే ఈ రోడ్లు అని, ట్రాఫిక్ చాలన్లు అని, ఇక్కడ ఒక్క అభివృద్ధి జరగలేదు కదా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. హైడ్రా తీసుకొచ్చి మంచిగా కబ్జాలను అన్నింటినీ కూలగొట్టేసి చెరువులని కుంటలను కాపాడుతున్నారు కదా అన్న. కాపాడాలి, మంచిదే కదా సార్ అది. ఒకవేళ అట్లా ఒరిజినల్గా జెన్యున్గా మీరు అన్నట్టుగా చెరువులను కుంటలను కాపాడితే తప్పే లేదు. పాపం పేదలను కూడా రోడ్ల మీద తేవడం తప్పే కదా సార్. ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వాలు కూడా గరీబులనే ఇచ్చారు కదా ఇండ్లు కూడా. ఇప్పుడు అదేదో వాళ్ళనన్నా చూసి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పంపించనుండే సార్. డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పంపించనుండే. మేఘాల మీద పోయి సండే రోజు పోయి గులగొట్టి వాళ్ళకు రోడ్డు మీద వేయడం మనం కూడా మనసులేమే కదా. అదే మన ఇల్లు గులగొట్టి తూకుంటామా మనం కూడా? ఎవరికైనా బాధనే కదా. అట్లా అంతే చేస్తుంది రైటే కావచ్చు హైడ్రా. సరే అదే డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అది చేయనుండే. ఎంతోమందికి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చుడు కన్నా ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇల్లు లేని వాళ్ళకి ఇస్తే సంతోషం కదా సార్. 3 ఫ్లోర్లు ఇల్లునికి వాళ్ళకు వీళ్ళకి ఇచ్చుడు కానీ ఇల్లు లేనివానికి ఇస్తే ఇంకా సంతోషం కదా. ఇప్పుడు మీ ముందు 400, 200, 100 గులగొట్టారు. ఆ 100 మందికి తీసుకెళ్ళి ఇచ్చేసేయండి. ఇప్పుడు మాగంటి సార్ ఉండే ఇక్కడ కార్మిక నగర్లో గుడిసెలు ఉండే. అదే గుడిసెలను తీసి మొత్తం తీసుకుపోయి మొత్తం మన ఇందిరమ్మ ఇళ్ళలో దించాం. అప్పటికి డబుల్ బెడ్రూమ్ కట్టలే అయినా ఇచ్చాం. అట్లా వాళ్ళు ఏమైనా ఇష్యూ అయిందా? ఇంతకుముందు 100-150 మంది గుడిసెలు మొత్తం ఉండే. ఒక్కొక్క గుడిసెలో 3 ఫ్యామిలీలు ఉండే. అందరి కరెంటు బిల్లులు అందరి ముందు కలెక్ట్ చేసుకొని వాళ్ళందరికి పట్టాలు ఇచ్చి ఇంట్లో దించి వచ్చాం. మాగంటి సార్ అట్లా చేసిండు. అట్లా ఎవరైనా కానీ పాపం పేదలు కదా, వాళ్ళని తీసుకపోయి ఏదో డబుల్ బెడ్రూమ్లోనో ఎల్లోనో ఇరికిస్తే అయిపోయి ఇల్లు ఉన్నోనికి ఇచ్చుడు కన్నా అట్లా అంతే. ఏమంటారు హైదరాబాద్ ప్రభుత్వం వచ్చినాక నష్టపోతున్నామే అంటారు అని అంటారు సార్. దీనివల్ల ప్రభుత్వానికి వ్యతిరేకతనేనా? పక్కా. ఇంకా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలా భయం ఉంటాయి. ఏదో చిన్న ఇండ్లు ఉంటాయి సార్. ఏముంది ఈ సుల్తాన్ నగర్, ఇక్కడ జవహర్ నగర్, అక్కడ వెళ్ళిరు అనుకో అన్నీ చిన్న ఇండ్లు ఉంటాయి. గలీలో కరెక్ట్ ఆటో పోదు. ఆటో పోయిందంటే బండ్లు రావు. అటువంటి గలీలు ఉంటాయి. రేపటి రోజున ఏదన్నా ఆరోపణనే కదా, ఏమో పోయి ఏం చేస్తారు అన్నట్టు నాలల మీదే కట్టుకోరు. రాయమందం నుంచి వెళ్తే మనము బంగారమ్మ టెంపుల్ నుంచి అక్కడ వరకు వెళ్తే మొత్తం నాలల మీదే కట్టారు. రేపు నాల క్లీన్ అని అదని ఇదని విస్తరణ అనేసి కూలగొడితే అందరికీ నష్టమే కదా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా నిన్న మొన్న నుంచురా 50 ఏళ్ళ నుంచి ఉన్నారు, 50-60 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఇవన్నీ బస్సులు ఇది వచ్చే 80లో వచ్చింది. ఈ ఎస్పీఆర్ హిల్స్ 80-79లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు ఉన్న వాళ్ళు వచ్చి ఇప్పుడు నువ్వు హైడ్రా అని ఎవరన్నా అది చేస్తే నష్టమే కదా సార్. అది ఎలక్షన్ రాగానే వస్తున్నారా ఈ మంత్రులు అందరు ఇక్కడనే తిరుగుతున్నట్టు డెవలప్మెంట్? ఇంతకుముందు ఎవరు వచ్చారు? ఎవ్వరు రాలే. ఇప్పుడు మంత్రే వచ్చాడు. ఇప్పుడు రోజు మంత్రులు తిరుగుతున్నారు. ఇప్పుడు ఉన్నాయి 4-5 ఇనాగ్రేషన్స్. కాంగ్రెస్ వాళ్ళు కట్టించారా ఏది ఇనాగ్రేషన్ చేసేటి? ఏడ కట్టించారు? ఇప్పుడు చేస్తున్నారు. ఏమంటారు శంకుస్థాపన అది చేస్తున్నారు. ఇనాగ్రేషన్ ఇంకా ఈ 2 నెలల్లో ఇప్పుడు ఇదే చేస్తారు. ఇప్పుడే ఫస్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి మరి. ఇప్పుడు ఇక వేరే ఆప్షన్ ఏముంది? ఇప్పుడు దీన్ని చూపించన్నా ఓట్లు వేయించుకోవాలి. అది 6 గ్యారెంటీలు ఇచ్చినామంటున్నారు ప్రభుత్వం. ఏముంది, ఎట్లుంది ఇక్కడ జరుగుతున్నాయి? 6 గ్యారెంటీలు ఏమో సార్ ఎవరికి వచ్చినాయి? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి వచ్చినాయి? గ్యాస్ ఫ్రీ అన్నారు. కరెంటు కొందరికి అయింది, గ్యాస్ కొందరికి అయింది. గ్యాస్ అయినా కూడా పైసలు పడట్లేవంట. కరెంట్ అయింది కొందరికి, మళ్ళీ 1 యూనిట్ పెరిగినా కూడా బిల్ కట్టాలంట. అది తక్కువ. వాళ్ళు అన్న దాంట్లో వాళ్ళు చెప్తుందేమో 100%, అవుతుంది 5%. ఇప్పుడు ఇదంతా స్లమ్మే కదా సార్. ఎవరో చిన్న రేకులు ఇల్లు ఉందనుకో వానికి అవుతుంది 200 లోపు అవుతుంది. అది కూడా తక్కువ మందికి చేశారు. అట్లా డబుల్ బెడ్రూమ్లు ఇందిరమ్మ ఇల్లు అంటే ఏంది? డబుల్ బెడ్రూమ్ ఏంటి సార్? ఇందిరమ్మ ఇల్లు అంటే ఏంది? అది చెప్పండి నాకు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటి కదా ఇందిరమ్మ ఇల్లు కట్టారు ఎక్కడన్నా? ఏమో మరి కట్టిస్తున్నారట. ఎక్కడ? ఇక్కడనే హైదరాబాద్లో. అక్కడ అంత తెలంగాణ వ్యాప్తంగా గజం ఉన్న భూమి ఉన్న వాళ్ళకంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గృహలక్ష్మి అన్నారు 5 lakhs ఇస్తామని. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటే అది అనుకుంటున్నా డౌట్. లేకపోతే డబుల్ బెడ్రూమా? మీకే క్లారిటీ లేదా మరి? మీరు అంటున్న దానికి అంటున్నా. ఇప్పుడు ఊర్లో పంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తురు అని అంటారు. అంటే వాళ్ళకి జాగున్న వాళ్ళకు కట్టుకోవడానికి పిల్లర్స్ స్లాబ్ ఏదో అంటున్నారు, అది చేసుకోవడానికి. డబుల్ అయితే లేదు కదా. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారట. డబుల్ బెడ్రూమ్ అదే కట్టారా ఇప్పుడు?
ఇప్పుడు అక్కడ కేసీఆర్ కట్టినవి మన ఇక్కడ అయితే వీళ్ళకి ల్యాండ్ తీసుకొని ఇచ్చారు. ఈడ గవర్నమెంట్ కట్టించింది ల్యాండ్, కమలానగర్ వాళ్ళకి ఇచ్చారు. అందులో ఉన్నాయి 100 ఇండ్లేమో ఉన్నాయి. అవి ఇస్తే డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇస్తారు? పేదలకు ఇస్తారా? ఇయ్యరు కదా. ఇప్పుడు అక్కడ కోకాపేటలో కట్టినాయి అవి అన్నీ పంచేసిరా అని అంటున్నారు. ఇంకేడ డబుల్ బెడ్రూమ్స్ ఇస్తారు? ఇంకా ఏడ కట్టిరు. కేసీఆర్ కట్టడానికి 10 ఏళ్ళు పట్టినాయని మీరు అన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇల్లు వచ్చి 20 నెలల లోపల ఏడ డబుల్ బెడ్రూమ్లు కట్టిరు, ఏడ ఇచ్చారు? కట్టారు ఎక్కడ? చెప్పుకుంటున్నారు సార్. చెప్పుకోవడానికి 6 గ్యారెంటీలు కూడా ఇచ్చినామని చెప్తారు. మొత్తం 6 గ్యారెంటీలు కూడా మొత్తం ఇచ్చేసామని చెప్తారు. డబల్ బెడ్రూమ్లు ఏమన్నా కట్టిరా సిటీలో? మీరు మీడియా కదా, ఎక్కడైనా చూడండి, అవుటర్ స్కట్ మొత్తం చూడండి. ఎక్కడ పోయినా నువ్వు కేసీఆర్ కట్టిన ఇండ్లు కనిపిస్తాయి కానీ ఇందిరమ్మ వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఇండ్లు ఎక్కడ చూపించండి. మా అంటే ఇవే కట్టిన దానికి కలర్ వేసి ఉండొచ్చు. మళ్ళీ అంతేగా కొన్ని చాలా లాస్ట్ బార్డర్ ఇస్తారు కదా. ఇప్పుడు గతంలో ఇందిరమ్మ ఇళ్ళకు మా ఇట్లా వాళ్ళ పార్టీ జెండా వేసినట్టు వేస్తారు కదా, అది కనిపిస్తుంది ఖచ్చితంగా. మళ్ళీ కేసీఆర్ అట్లా ఆయన పార్టీ జెండాది అదంతా గుర్తు వేసుకోలేడు. అది బీఆర్ఎస్ పక్క. ఇక్కడ బీజేపీ అసలు క్యాండిడేట్ ఎవరు సార్ ఇక్కడ? ఏమన్నా ఊసు బీజేపీ మేము ఉన్నాం అనేవాళ్ళు. బీజేపీ లేదు. కొట్లాట కాదు, అయితేనే ఉంటుంది. లాస్ట్ వరకు అయితేనే ఉంటాయి వాళ్ళవి. కొట్లాట అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే కొట్లాట. ఏం జరుగుతుంది? బై ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. అవును. బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. అవును. ఎట్లా ఉండబోతుంది ఇక్కడ? బీఆర్ఎస్ వస్తుంది తప్పకుండా. బీఆర్ఎస్ వస్తుందా? అవును. ఎందుకు అంటే ఇక్కడ చేసిన అభివృద్ధి దాని గురించి. మరి అధికారంలో ఉంది కాంగ్రెస్ కదా, ఉన్నా కానీ ఏం పనులు లేవు కదా. ఇప్పుడు ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ అది ఇది అని చెప్తారు. అది అవుతుందా కాదనేది సెకండరీ. ఇప్పుడు ఆల్రెడీ అయినా ఎలక్షన్లు ఉండి గెలిచి చాలా అభివృద్ధి చేసాను. గ్రౌండ్ కానీ, రోడ్స్ కానీ, మా స్టడీ సర్కిల్, ఇప్పుడు అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఉంది, ఇట్లా చాలా చేసిండు అట్లా మా ఏరియాలో. రాయమన్న డివిజన్ మటుకు జూబ్లీహిల్స్ మళ్ళీ అక్కడ కాన్స్టిట్యున్సీ పోతే ఇక చాలా పెద్దగా ఉంటుంది. ఏంది ప్రభుత్వము మొత్తం క్యాబినెట్ మొత్తం ఇక్కడనే ఉన్నదంటే క్యాబినెట్ ఏం లేదు. వస్తారు మంత్రులు అయితే వస్తారు. మంత్రులు వస్తారు కానీ వచ్చి హామీలు ఇచ్చి పోతే ఏం కాదు కదా. అది చేస్తాం, ఇది చేస్తాం అని. ఒక్క నియోజకవర్గంలో ఇంతమంది మంత్రులు ఎందుకు తిరుగుతారు మరి? ఇది జూబ్లీస్ నియోజకవర్గం అంటేనే ఒక బంగారు బాతు గుడ్డు టైప్. ఇక్కడ ఎవరైతే విన్ అవుతారో తెలంగాణ మొత్తం ఓకే, అంతే. ఎట్లుంటుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం? వాళ్ళు మేము గెలుస్తామని వాళ్ళు అంటారు. అది తప్పిగా వాళ్ళు ఇచ్చిన హామీలకి వీటికి అయితే కష్టము. ఏమంటారు జనాలు? ఏమనుకుంటారు హామీల గురించి? హామీల గురించి ఏమంటారు? మాట ఇస్తారు, మాట తప్పుతారు, అంతే. దానికి మించింది ఏం లేదు. ఇక వాళ్ళు చేసేది ఏముందని, ఆ ఫ్రీ బస్ అని అంటారు. ఫ్రీ బస్ ఏముందని ఆడలు కొట్లాడుకుంటారు దాంట్లో. ఆడలు కొట్లాడుకుంటారు. పార్టీ పరంగా కాంగ్రెస్కి ఎట్లుంది? ఇక్కడ ఎవరున్నారు క్యాడర్ అంటే ఇంకా డిక్లేర్ చేయలేరు కదా. ఎందుకు చేయలేదట మరి? అది తెలియదు మరి. చాలా మంది వస్తారు, ఎవరు అనేది డిక్లేర్ చేస్తే దాన్ని బట్టి అదైతుంది. అంటే ఇప్పటి వరకు డిక్లేర్ చేయకపోవడం ఏమనుకోవచ్చు? అంటే ఉన్నారు ఇక్కడ పోటీదారులు? ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎవరిని దిప్పుతారా అనేది తెలియదు ఇంకా. బీజేపీ నుండి అయితే దాని గురించి మేము ఎక్కువ పట్టించుకోము. బీజేపీ గురించి ఎక్కువ పట్టించుకోము. ఓన్లీ కాంగ్రెస్, టీఆర్ఎస్. ఫస్ట్ అయితే టీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో వచ్చింది. ఇంతకుముందు ఎంఐఎం ఉండే. జూబ్లీహిల్స్కి సంబంధించి లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కొంతమంది సీనియర్ కార్యకర్తలు, సీనియర్ నేతలు ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఆవేదన మీడియాకి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? ఈ మాణిక్యం. వినాయక్ నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? నేను 82. అంటే 82 అంటే నాకు చదివించింది పీజార్. ఆయన ఒక శక్తి అంతవరకు. ఆ తర్వాత వచ్చారు అందరు పోయారు కానీ నేను వరకు 7th పాస్. ఆయన ఏం చెప్పాడు, బస్సు కార్యక్రమం, అరే నువ్వు 7th పాస్ రాప్పుడు గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో ఎట్లుంటుండే, దోమలు కూడా ఇంటి పక్కకి చదివి నేను. అక్కడ నుంచి మేము లుంబిని పార్క్ 115 గుడిసెలతో గుట్ట మీదకి వస్తాం. 82లో. 82లో కూడా బాబు నార్ల గవర్నమెంట్ స్కూల్లో చదివిన. ఆ తర్వాత మళ్ళీ అరే నువ్వు రాజకీయంలోకే పనిచేస్తావు అని దాన్ని మొక్కవారిని పీస్ అవుతుంది అందులో అంకితం అయిపోయినాం. కానీ ఆధారం ఏం చేసామంటే 115 పట్టలు ఒకసారి 82లో, 96లో,
396 పట్టాలు నా దగ్గర ఇప్పుడు లోపల లిస్ట్ ఉంటుంది, పక్కా ఆధార్. అంటే పాత మనుషుల దగ్గర అన్ని రికార్డులు ఉంటాయి. అంటే మీరు చెప్పిన కేసీఆర్ ఉన్నప్పటి నుంచి మీరు ఆయన అడుగుజాడిన పక్కా ఆయనకు ఒక మంచి తమ్మునిలాగా. అన్ను చెరువులు అంటే అది గల్లీ రౌడ్ షీటర్ కాదు. నేను రౌడ్ షీటర్ ఎప్పుడు కాలేదు. మా సరిగ్గా రౌడ్ షీటర్ చాలా మంది వచ్చారు ఇక్కడ కబ్జా చేయడం. వాళ్ళ ఏ రౌడ్ షీటర్ రాణేళ్ళు ఉన్నంత వరకు మాది 250 కుటుంబాలు మా ఈడ వినాయకనాథ. కానీ మానికమ్మ అన్న పేరు ఒక టైంలో వెళ్తుండ అంటే అదో అంటే మంచితనం. అన్న అంటే సాయం చేస్తుంది మాట. ఏంది ఎట్లా చూస్తున్న ప్రభుత్వము గ్యారెంటీల విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రావట్లేదు అంటున్నారు. సో ఎట్లా చూస్తున్నా అప్పుడున్న ప్రభుత్వాలు, ఇప్పుడు బీజేఆర్ ఉన్నప్పుడు అప్పుడున్న పాలన కావచ్చు, ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కావచ్చు, ఇక ఎట్లా అనిపిస్తుంది? ఒకటన్నా నాకు ఉన్నంత వరకు అనుభవం ఉన్నంత వరకు ఈ 6 గ్యారెంటీలో 2 గ్యారెంటీ జరిగినాయి. ఒక బస్సుది అంటే ఉన్నోళ్ళు ఊరు కానీ లేనోళ్ళు స్లమ్లా ఊరుకున్నారంటే తాండూరు కోసుకో కూడంగల వాళ్ళకి సేఫ్టీ ఉంది. సన్న బియ్యం ఒకటి కాదు. ఇంకా 4 2,500 గృహలక్ష్మి, కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలు. నాకు కూడా పిల్లలు ఉన్నారు. నేను లీడర్ అయితే కొమ్ములే ఉండే నాకు. నేను ఎన్నో కష్టపడ్డ 6 ప్లాట్లు అమ్మేసాను. నేను కోటిస్తున్నాను. 5-10 కోట్ల ఆస్తి నష్టం చేసుకున్నాను. ఇది నాది ఇల్లు. అంత నష్టం చేసుకొని పనిచేసినాము. మీరు ఒక రకంగా పనిచేస్తున్నారు మాకు తెలిసిపోదాం ఎవరు మంచి ఎవరు చెడు. అది ఏంటంటే మీకు టైం ఉంది. ఇంకా ఇప్పుడు ఏమొస్తుంది అంటే పబ్లిక్ నుంచి కేసీఆర్ న్యాయం ఉండే అని ముఖాముఖి మాట బాగా చేసాడు, మరి తిన్నాడు ఏం చేసాడు ఎట్టిరాబాయి అన్నట్ల పబ్లిక్ ఉంది. ఏ అవ్వకు చూడు, ఏ అక్కకు చూడు, తమ్ముడు చూడు అని టాకింగ్ వెళ్తుంది. మీకు టైం ఉంది కదా. ఇంకా ఈ టైం ఇప్పుడు మా బస్సులో ఇప్పుడు 65 లక్షల శాంక్షన్, 1,50,00,000 ఉంది. దానికి ఇప్పుడు ఇలా మాకు రాజీవ్ గాంధీ నగర్ వరకు ఉంది. ఇలా ఓ 4-5 జగల ప్రోగ్రామ్ ఉంది. మన మంత్రి వెంకటస్వామి వాళ్ళ డాడీ అలా కాలు ముక్కటి ఉంది. కాకా నమస్తే కాకా అని పిలుస్తుంది. ఆ దమ్మలో నేను చిన్నప్పుడు ఆ కాకాన పిజార్ డాడీ కాకా కాలు ముక్కారు అట్లా. ఇప్పుడు ఏంటంటే మీకు టైం ఉంది కాబట్టి ఉపయోగించుకుంటే నెక్స్ట్ వస్తారు. నాకు కూడా అంటారు నేను పక్క కాంగ్రెస్ అన్న ఏం చేస్తుంది మీ ప్రభుత్వం అంటే మాకు కూడా ఎక్కడో జర ఇది అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. గల్లె పోయినాక ఏమన్నా అంటారు. మేమేం చేస్తాం ఏ పార్టీ అయినా పోయి మాగంటి దగ్గర కూడా పోయి ఒత్తిడి చేసాం. అరే ఆయన ఇట్లా చూడలేడు ఆయన ఈ పార్టీ ఆ పార్టీ ఏం మనకేం మీ సీనియర్ వ్యక్తులు ఎందుకు గడబడి చేస్తున్నాను. అది నేను ఎలా గడబడి చేస్తున్నా పబ్లిక్ వచ్చి వాళ్ళెంబడి నేను వెళ్ళేతాను అని 30 లక్షలు సాంక్షన్ చేసాడు. 3 సార్లు గెలిచిండు కదా మాగంటి. మాగంటి టీడీపీ నుంచి గెలిచాడు. ఇలా 3 సార్లు గెలిచాడు. ఎందుకంటే మంచి అనుభవం ఉన్న ఇది ఏమో ఆయనకు ప్లస్ పాయింట్ ఏమైంది తెలుసా నాకున్న వరకు. మదననగర్ శ్రీనగర్ కాలనీ ఇప్పుడు విజయరామనగర్ రామారావు ఉన్నప్పుడు కాన్సెన్స్ ఎక్కువనే. ఈయన వచ్చేటాళ్ళకి కాన్సెన్స్ జూబ్లీస్ అయిపోయింది. ఇలా మదననగర్ జూబ్లీస్ కమ్మ కాపు రాజులు చౌదరి సేందు అంటే ప్లస్ పాయింట్ అయింది. ఈ స్లమ్లో వచ్చేటాళ్ళకి ఎంఐఎం పోతాయి, బీఆర్ఎస్ పోతాయి, కాంగ్రెస్ పోతాయి. అక్కడ 1 సైడ్ వస్తాయి. పోయి అన్న కలిసేటాళ్ళకి జీతున్నాను. అప్పటి నుంచి చూస్తున్నా ఇక్కడ ఎన్నికలని ఆయన ఉన్నంత వరకు మంచి చేసిండు. ఎందుకంటే మాకు ఏదో ఒక ఇబ్బంది పెట్టలేదు. అరే నీ సంఘా చూస్తారా విజయరామరావు ఫోటో చూసి సంఘ ఏం సంఘా చూస్తాను చాలు పబ్లిక్ ఆ పిల్లగాడి మీద కానీ చెప్పులు కట్టుకొని పోయారు. కానీ ఆయన అట్లా ఆయన కీర్తి శేషులు కానీ మనుషులు కనుక్కోబోయాడు. అందలాగా చూశారు. అందుకే మెచ్చుకుంటున్నాను. లేకపోతే నాదో ఈ పార్టీ నేను 82 సీట్లు ఉన్నా నాదే 4 వాళ్ళు నేను అంటలేను. మీకు ఇష్టం కష్టపడడం ఇది ఉంది ఇది అంటే ఇప్పుడు గుడి ఉంది 2 కోట్ల వస్తుంది. గుడికి ఇచ్చేసాను పిజ్జా టైం అరే ఇచ్చేయరని అట్లా మాకు అట్లా చేసినాము. ఇప్పుడు ఉందా అది ఉందా కబ్జా చేద్దామా ఇటు తెల్లటాలకు కబ్జా సున్నం వేసేసారు కదా. మా ఏరియాలో కబ్జా రాయడానికి మాత్రం పక్కా వెంటనే రిపోర్ట్ కబ్జా చేస్తాం. ఏరియాలలో చాలా మంది హైదరాబాదితులు ఉన్నారటన్న, అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేసిరా అనేది ఒక టాక్ నడుస్తుంది. వాళ్ళ కనీసం ప్రభుత్వం ఒక డబుల్ బెడ్రూమ్ మీద ఇచ్చే ప్రయత్నం చేయలేకపోయింది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద అగనిస్తున్నారు అంటున్నారు. ఎట్లా చూస్తారు? అంటే జూబ్లీస్ వరకు చెప్పానన్న మొత్తం చెప్పాను. జూబ్లీస్ వరకు అయితే హైడ్రా కరెక్ట్ అన్న. జూబ్లీస్ వరకు అయితే హైడ్రా కరెక్ట్. ఆ పేద మేము కబ్జా చేసుకోండి. మేమేమన్నా మేము కబ్జాలో మాకు బలం. ఎవరైనా ఊళ్ళో పటేలు ఉన్నా ఎవరు ఏం చేస్తాడు సార్ ఫస్ట్ పేదను ఉపయోగిస్తాడు. ఎదుటోని కొట్టాలంటే బలం ఉండదు పేదోని దగ్గర. గట్క దిన్న దగ్గర బలం ఉంటుంది. మాకు కబ్జాలు చేసుకుంటారు అన్ని చేస్తారు, మాకు వాడుకుంటారు. తాగి మంది ఇచ్చేది బిర్యానీ అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా వరకు నిర్మించడం జరిగినాయి. అట్లా కొంతమందికి కొల్లూరు కానీ ఇట్లా కొన్ని జాగల
కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చాయి. అవన్నీ కూడా వాళ్ళు పూర్తి చేస్తే నెక్స్ట్ సంవత్సరంలో వాళ్ళే గెలుస్తారన్న, లేకపోతే పోతారని చెప్తున్నా కదా. ఆ కొల్లులో చాలా ఉన్నాయి, మీరు చెయ్యరు మళ్ళీ. ఇప్పుడు మరి అది దాన్ని అడ్డు పెట్టుకొని దీన్ని అడ్డు పెట్టుకొని కొబ్బరికాయలు కొడతాం పోతామంటే కాదు. ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టినాక సంవత్సరానికి పంచేసి మేము ఊకము వినాయకనగర్ బస్సు వరకు మాట్లాడుతున్నాం. అంటే నాలాగా జుబ్లీస్ ఏరియాలో కూడా 22 బస్సులు అంటే శివమ్మ పాపరేటివ్స్. శివమ్మ పార్టీ అంటే శివమ్మ అంటే వాళ్ళ అమ్మ, పాపరేటివ్ వాళ్ళ డాడీ, దాని పేరు పెట్టినాం. ఇట్లనే ఫిలింనాల్లో కూడా 18 బస్సులు ఉన్నాయి. అట్లా దాన్ని బట్టి అంటే ఇక్కడ హైదరాబాద్ అంటే సున్నం చెరువు ఒకటి జరిగింది అన్న, మన కబ్జాలు జరిగినాయి హైదరాబాద్ అనుకోండి. వేరేలాగంటే మనకు అంత. ఇంకో అంశం 6 గ్యారెంటీలు ఇంతమంది మీరు మాట్లాడినట్టు మహిళలకి వృద్ధులకి పింఛన్ విషయంలో కావచ్చు, మహిళలకి 2500 ఇస్తామని చెప్పినారు. ఇవన్నీ నిజంగా అంటే ప్రభుత్వం మేము ఇస్తున్నాం చేస్తున్నాం అంటుంది, మీరు చెప్పండి సీనియర్ నాయకులకి. అన్న అలా సన్న బియ్యం బస్సే పాస్ అయింది, ఈ 200 గృహలక్ష్మి లేదు. నేను చెప్తున్నా వాళ్ళు ఇవ్వాలి, ఇప్పుడే టైం ఉంది కదా, చేసుకోరు గెలుస్తారు, లేకపోతే పోతారని చెప్తాను నేను కాంగ్రెస్ నాయకులు లేక. కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం అని వచ్చేదాన్ని ఏనాడు 1 లక్ష చిల్లరన్నా నేను బాగుపడతారు. కష్టం పెళ్లి కాలేదా? మస్తు అయినాయి, మా బిడ్డది అయింది, మళ్ళీ వస్తుంది రాలేదు మళ్ళీ. మరి నీ వాళ్ళు మినిస్టర్ దగ్గర కాలు పట్టుకొని అవసరం లేదు. అంటే మేము ఇట్లా బతికినాం కానీ ఇట్లా బతకలేదు, అట్లా బతి ఇంకా అంటే అట్లా మాట్లాడుతున్నాం ముక్కసోకి. వాళ్ళు ఇలా మాట్లాడుతున్నా ఈ లోకల్ లీడర్ ఇంత మాట్లాడుతున్నా అంటే మీకు టైం ఉంది చేసుకోరు, లేకుంటే పోతారని చెప్తున్నా. సూచనలు ఇస్తున్న ఒక సీనియర్ నాయకులాగా పీజారే మా సూచనలు ఉంటుండే. సోనియా గాంధీ వచ్చేటప్పుడు మా కొడుకున పీజార్తో గొడవ పెట్టుకున్నా, రాత్రి ఎమ్రా ఇంత అన్నాన్ని బరాబర్ చేస్తా అనుకుంటున్నాను. అరే ఎమ్రా భయ్ ఏమంటున్నావు నన్ను, వెంకటాతం సర్కారు ఉండే రాత్రిలో వచ్చేసిన కోపంలో పొద్దున పోయి మొత్తం 1000 మంది తరలించి. అరే చేసి మీద మా కొడుకుని అరే మీకు ఆగర రమ్మన్నాను శారదా స్టూడియో దగ్గర. అట్లా టప్ ఫైట్ చేసినాం. అట్లా నాయకుడు తక్కువగా అనిపిస్తుంది. నేను కలవలేదన్న, నాకు అవసరం లేదు. నువ్వు పనులు చేస్తే నాకు అవసరం, సీనియర్ నాకు అవసరం లేదన్న. టీ అంజయ్య వీళ్ళ లేవాళ్ళు ఎన్ జనార్దన్ రెడ్డి, ఈయన వయసు ఎంత ఉంటుంది, నా వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు. కానీ నాది 53, ఇప్పుడు 53. ముఖ్యమంత్రి ఉంటేనే ఎవరన్నా ఉండదు, ఇది వింటాడు కదా. కాంగ్రెస్ పార్టీనాక నీకు సమయం ఉంది చెయ్యు, సూచనలు ఇస్తున్నా, నీకు సమయం ఉంది. ఇప్పటిదాకా ఏదో చేసుకుంటూ వస్తున్నావు, కొద్దిగా మంచి ఉన్నది. ఇప్పుడు సంవత్సరం టైం ఉంది, వాడు చెప్పి వీడు చెప్తే నాకు దూసుకోపో. సరైన సూచనలో పోను, అడ్డతోట సూచనలో పోతే నాకు దేశం అంతే, ఈ పార్టీలో అంతే. ఇంకోటి ఎక్కడో మూలగొట్టదు ఇది. ఇలా గ్రేట్ ఏంటంటే ఎక్కడో మూలగొట్ట పార్టీ ఈ కాంగ్రెస్ నాయకులు వాళ్ళే కొట్టుకుంటారు. వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి అనే ఒక సోదరుడు ఈ కాంగ్రెస్ పార్టీని ఎక్కడో మూలగొట్టదని గడ్డం తెచ్చిపెట్టు, అది ఒక గ్రేటు. ఇప్పుడు టైం ఉంది, రేవంత్ రెడ్డి గారు మీకు ధన్యవాదాలు సోదరుడా, మీకు టైం చేయండి. నేను ఒకటి చెప్తున్నా ముఖాముఖిగా చేయరు, ఇంకా టైం ఉంది మీకు. ఇంతవరకు ఇవన్నీ వస్తున్నాయి, నెక్స్ట్ రాదన్న, కష్టమైతే టైం. అవునా మాకు అనుభవం ఉంది, అందుకే చెప్తున్నా, సూచనలు ఇస్తున్నా కదా. నువ్వు నెక్స్ట్ ఏమంటారు బొంత ఉన్నప్పుడు ముంత చదువుకో, కొండలు పెట్టి బిండెలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం గొప్పగా చేస్తున్నాం మేము, మళ్ళీ 15 సంవత్సరాలు నేనే ఉంటా అంటున్నాడు. నేను కూడా అంటున్నా, నేను 18 సంవత్సరాలు చేసిన ఏకదాటిగా. నేను ఎవరికి చెప్పలేదు, మా పబ్లిక్ చిన్నపిల్లడు ఏకదాటిగా. మాకు 2 సంవత్సరాలకు ఎలక్షన్ ఉంటుంది బస్సు ఎలక్షన్లో నేను 8 సార్లు గెలిచిన. నువ్వు ఒకసారి గెలిచి మాట అనొద్దు, నేనే ఉంటా ఇది నాది అనొద్దు. ముఖ్యమంత్రి బస్సు ఎలక్షన్ ఒకటేనా అంటే ఒక బస్సులో గెలిచినప్పుడు డ్యూటీలో గెలుస్తాం. స్లమ్ ఏరియాలో గెలిచిన పైకి వస్తారు, కారం రొట్టె తిన్నోడు అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు. అప్కానతో ఎవరో వచ్చి మైనపల్లి అంటారు, ఇప్పుడు అన్న శివిచ్చిన ధన్మాన్ వస్తే గల్లీ ఒక మనిషికి తెలుసు అని చెప్పిన. అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు. అది అమ్మాయి మంచి వ్యక్తులు గల్లీ ఇక్కడ నిలబడితే కొంతమంది వస్తారు, మేమే దింపుతాం. మా పిల్లలు అందరు పెద్ద మంది దింపి షోరసం పెట్టి ఈ గల్లీలో పోయేటోడు కావాలి. గల్లీ ఇలా 7 డివిజన్లు ఉన్నాయన్న, ఎర్రగడ్డ డివిజన్, బోరాబండ డివిజన్, రైమాంద్నావ్ డివిజన్, షేక్పేట్ డివిజన్, ఇసుపూడ డివిజన్, ఇట్లా 7 డివిజన్లు ఉంటే ఒక ఎంపీ అదే మీకు తెలుసు. అది ఏ డివిజన్లో దూసుకోపోయి వ్యక్తి కావాలి. అన్న ఇప్పటిదాకా డిక్లేర్ చేయలేదు. అది ఎందుకంటే అంటే వాళ్ళకు ఏముందంటే వాళ్ళు గెలిచారని నమ్మకం, అది విశ్వాసం ఉంది వాళ్ళకు. ఇలా తజన్న భజన నడుస్తుంది.
క్యాండిడేట్లు ఉన్నారు. ఓడిపోతారని నమ్మకం ఉందా మరి? లేదు ఇచ్చే వ్యక్తికి ఇస్తే కంపల్సరీ గెలుస్తాడు, గెలిపించుకుంటాం. మరి ఎవరికి ఇవ్వాలి ఆ? మీ కాంగ్రెస్ నుంచి? మా కాంగ్రెస్ అంటే అన్ని తెలిసిన వ్యక్తి ఉండాలి. ఇప్పుడు నేను దాని డప్పు కొడతా, అది డప్పు కాదు. మాకు తెలుసు లోకల్ టాక్ నడుస్తుందట. మైబనపల్లి పేరు వారికే ఈ గల్లీలో ఎవరు తెలుసా? ఒక పీజర్ తప్ప గల్లీలో ఎవరు తెలుసు. తర్వాత మాకంటే తెలుసు. నేను 2 దిక్కులా మాట్లాడుతున్నాను కాదు, నీది ముఖం లేదు ఊరు లేదు ఇంకా ఉన్నారు అనేది మేయర్ బొంతు రాము. ఏముంది అక్కడ ఎల్లగరెడ్డి చౌరాస్ కానీ తెలుసు. నేను ఎందుకు ముఖాముఖి మాట్లాడుతున్నా అంటే అనుభవం ఉన్న చాలు. ఇంట్లో అనుభవం ఉన్న తాకులు దెబ్బలు తినడానికే అనుభవం ఉంటుంది. ఇప్పుడు ఎర్రగడ్డ ఉంది, గల్లీ ఎవరు తెలుసు? అది తెలిసినోనికే కాదు, మా మనసులో ఉన్నాడు అట్లాంటి వ్యక్తి. మొత్తానికి ఏమంటారు, పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ కథం అయిపోయి పక్కానా? నాకు అనుభవంతో చెప్తున్నా. నేను నేను చాలా మందితో తిరిగాను, అన్ని తిరిగి ఆశాపడి తెలుసా నా జీవితమే రాజకీయ కాంగ్రెస్ పార్టీకి అంకితం చేశాను. కాంగ్రెస్ పార్టీకి పైన వ్యతిరేక రావడం వాస్తవమే అంటామని ఇప్పుడు ఒకటి నేను చెప్పినానయ్యా, ముఖాముఖిగా చెప్పిన ఎవరు చెప్పారు? గ్యారంటీలల్లా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉంది, గృహలక్ష్మి ఉంది, ఇవన్నీ కొన్ని ఇది చేసుకుంటే 2 పాస్ అయిపోయినాయి. అటు ఇటు అది యుద్ధతో కొద్దిగా అటు ఇటు వచ్చేసింది. అది 3 అనుకుందాం, ఇంకా 3 మెయిన్ గృహలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, మళ్ళీ పింఛని. ఈ మూడు చేస్తే కంపల్సరీ మీరు జీతారు. అది బరాబర్ చెప్తాం అన్న, ఎందుకు చెప్పాము? ఇది మాటలు లెవెల్లో చూడాలి ఆయన. చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మీకు ధన్యవాదాలు. నేను కాంగ్రెస్ పార్టీ మనిషినే. మేము చెప్పిన ఆవేదనలు మీరు ఒక ఉదాహరణగా తీసుకోకుండా చేయండి, మీకు సమయం ఉందని చెప్తున్నాను. ఒక సీనియర్ నాయకుడిని నేను ఈ ఏరియాలో శివమ్మ ప్రాపర్టీస్ డిస్ట్రిబ్యూషన్ వల్ల. ఎందుకంటే మన పార్టీ గెలుస్తుందని చెప్తున్నా, అంటే సూచనలు ఇస్తున్నాం. తెలిసేవారు తెలిసినందుకు తెలియకపోతే లడ్డ ఆడుకుంటే అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా.